చైనా అత్యధికంగా ఆయిల్ కొనేది రష్యా దగ్గర, వెనిజులా దగ్గర, ఇరాన్ దగ్గర. ఈ 3 దేశాల మీద అమెరికా నిషేధం విధించింది. కానీ ఆ నిషేధాన్ని క్యాష్ చేసుకుంది చైనా. వాళ్ళ దగ్గర నుంచి చీఫ్‌గా ఆయిల్ కొంటుంది. అత్యధికంగా ఆయిల్ కొంటుంది. కొని ఆ ఆయిల్ అమ్మడం ద్వారా లక్షల లక్షల కోట్లు సంపాదించి ఇవాళ అమెరికా తర్వాత 2వ స్థానానికి $30 ట్రిలియన్ ఎకానమీ అమెరికాదైతే $20 ట్రిలియన్ ఎకానమీ చైనా రావడానికి కారణం అదే. పెట్రో డాలర్ ద్వారా అమెరికా బాగుపడితే పెట్రోల్ ద్వారా చైనా బాగుపడుతుంది. ఇప్పుడు చైనా మీద టారిఫ్లు వేసి కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి వెనుక దెబ్బ కొడుతోంది అమెరికా. ఇప్పుడు వెనిజులాని క్లోజ్ చేయడం వల్ల వెనిజులాని అధ్యక్షుడిని లోపలేసి వెనిజులాలోని ఆయిల్ నిల్వల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా చైనాకి పెద్ద చెక్ పెట్టింది. వెనిజులా ఆయిల్లో 80% కొనేది చైనా, 11% కొనేది అమెరికా. భారతదేశం కేవలం 3% కొంటది. స్పెయిన్ 3% కొంటది. స్పెయిన్, క్యూబా 3% కొంటుంది. కాబట్టి అత్యధికంగా నష్టపోయేది చైనా. ఇప్పుడు దానికి బదులుగా ఎక్కడి నుంచి కొంటే రేట్లు ఎక్కువ అవుతాయి. అలాగే వ్యాపారాలు దెబ్బతింటాయి.